వివిధ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్ సర్కారు తీరుపై రష్యా మండిపడింది. ప్రపంచ పటంపై తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసమే ఇతర దేశాలపై అమెరికా ఎడాపెడా సుంకాలు విధిస్తోందని రష్యా ఘాటు విమర్శలు చేసింది. ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అమెరికా నయా వలస విధానాన్ని అనుసరిస్తోందని రష్యా దుయ్యబట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 నెలల పాలన ఆగమాగమైంది. ఇంటా బయట డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్రంప్ సర్కార్ విధిస్తున్న టారిఫ్ వద్ద ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికాలోనూ ట్రంప్ మహాశయుడికి మద్దతు లభించడం లేదు. విద్యార్థి అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల పట్ల హ్యాపీగా లేరు. ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు అంతిమంగా అమెరికాకి నష్టం చేస్తాయన్న అభిప్రాయం బలంగా కలుగుతోంది. అంతేకాదు కేవలం సుంకాల కారణంగా ప్రపంచ పటంపై అమెరికా ఏదో ఒక రోజు ఒంటరవుతుందని విద్యార్థి అమెరికన్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన సుంకాలను రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచంలో కొంతకాలంగా అమెరికా ఆధిపత్యం తగ్గుతోందని రష్యా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పటంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఇతర దేశాలపై అమెరికా భారీ స్థాయిలో సుంకాలు విధించిందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జహారవా విమర్శించారు. ఇందులో భాగంగా అమెరికా నయా వలస విధానాన్ని అనుసరిస్తోందని మారియా జహారవా దుయ్యబట్టారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడ్డం అమెరికాకి మాత్రం ఇష్టం లేదని రష్యా అధికార ప్రతినిధి మారియా ఆరోపించారు. దీంతో గ్లోబల్ సౌత్ దేశాలను ఏదో విధంగా బెదిరించాలని అమెరికా డిసైడ్ అయ్యిందని ఆమె వెల్లడించారు. ఇందుకు భారీ సుంకాలు విధించడమే ఏకైక మార్గమని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భావిస్తోందని మారియా జహారవా మండిపడ్డారు. అయితే గ్లోబల్ సౌత్ దేశాలు ఆర్థికంగా బలపడడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి రష్యా సిద్ధంగా ఉందన్నారు రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా. నిజమైన బహుళ పక్షవాదం, అసమానత లేని ప్రపంచ వ్యవస్థను సాకారం చేయడానికి రష్యా కృషి చేస్తుందన్నారు మారియా జహారవా. అంతేకాదు అంతర్జాతీయ రాజకీయాల్లో తన మాట చెల్లుబాటు కావాలని ట్రంప్ నాయకత్వంలోని అమెరికా సర్కార్ భావిస్తోందని మారియా నిప్పులు చెరిగారు. తన మాట వినని ఇతర దేశాలను దారికి తెచ్చుకోవడానికి సుంకాలను ఆయుధంగా ప్రయోగించాలని అమెరికా డిసైడ్ అయ్యిందన్నారు. అలాగే ఆయా దేశాల అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా అమెరికా జోక్యం చేసుకుంటుందని రష్యా మండిపడింది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందని రష్యా నిప్పులు చెరిగింది. ఇదిలా ఉంటే భారత్కు మరోసారి ట్రంప్ సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. భారత్పై ఇటీవల ట్రంప్ సర్కార్ 25% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. సుంకాల కథ ఇక్కడితో ఆగేలా లేదు. భారత్పై సుంకాలను రానున్న రోజుల్లో మరింతగా పెంచుతారని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు. ఈ సందర్భంగా భారత్పై ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ విపణిలోకి భారీ లాభాలకు భారత్ విక్రయిస్తోందని ట్రంప్ ఆరోపించారు. కథ అక్కడితో ఆగలేదు. రష్యా యుద్ధంలో భారీ సంఖ్యలో యుక్రెయిన్ పౌరులు చనిపోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ విషయాన్ని భారత్ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ విషయం గమనించాలి. నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని పదే పదే చెప్పే డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో ఆ మాటని మాత్రం పట్టించుకోలేదు. నరేంద్ర మోదీపై స్నేహం విషయాన్ని తీసి గట్టు మీద పెట్టింది. అయితే భారత్పై 25% సుంకాలు విధించిన అమెరికా పాకిస్తాన్ విషయంలో మాత్రం విపరీతమైన ప్రేమ ఒలకబోసింది. వాస్తవానికి పాకిస్తాన్పై గతంలో 29% సుంకాలు విధించింది అమెరికా. ఇది తాజాగా సదరు సుంకాలను 10% తగ్గించింది. అంటే పాకిస్తాన్పై 19% సుంకాలతో ట్రంప్ సర్కార్ సరిపెట్టింది. ఏదేమైనా ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవడమే లక్ష్యంగా అమెరికా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.